హాయ్ అండి. ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్ మెథడ్‌లో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఏ బంగాళదుంపతో అయినా సరైన పద్ధతిలో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే అవి చాలా క్రిస్పీగా, పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మరి టేస్టీగా, క్రిస్పీగా పిల్లలకెంతో నచ్చే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను చేయడం కోసం ముందుగా పొడవుగా ఉండే 2 బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవి స్టార్చీ పొటాటోస్ అండి. ఇవి ఎక్కువగా ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. పొటాటోలకు పైన ఉన్న తొక్కను తీసేసి తీసుకోండి. ఇప్పుడు వీటితో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం కోసం పొడవుగా పావు అంగుళం మందాన కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బంగాళదుంపల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడగడం కోసం గిన్నెలో నీళ్లు తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బంగాళదుంపల్లోని స్టార్చ్ అంతా నీళ్లలో కనిపించకుండా నీళ్ళన్నీ చాలా క్లియర్గా వచ్చేంత వరకు బాగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా బంగాళదుంపలను కడిగి తీసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయండి. తర్వాత స్టవ్ మీద గిన్నెలో కొన్ని నీళ్లను మరిగించి అందులో 1 స్పూను నిమ్మరసం పోసి కట్ చేసి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇవి 30% వరకు ఉడికితే సరిపోతుందండి. వెంటనే నీళ్లు రాకుండా ఈ ముక్కలను మాత్రమే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి లేకుండా ముక్కలు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి ముక్కలకు పట్టించాలి. కార్న్‌ఫ్లోర్ అంతా బంగాళదుంప ముక్కలకు బాగా పట్టేలా ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే కార్న్‌ఫ్లోర్ కలిపి ఉంచిన పొటాటోలను వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఒకేసారి ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అస్సలు రావండి. కొందరు వీటిని త్వరగా తయారు చేసుకోవడం కోసం ఒకేసారి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తారండి. అలా చేస్తే ఇవి అస్సలు క్రిస్పీగా తయారవ్వవు. కాబట్టి మొదటిసారి 30% వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన వెంటనే వీటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో అస్సలు వేడి లేకుండా ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కల్ని రెండో వాయి కింద రెండోసారి ఫ్రై చేసి ఉంచిన బంగాళదుంప ముక్కల్ని వేసి మీడియం మంట మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తేనే అర్థమైపోతాయండి ఇవి క్రిస్పీగా అయ్యాయో లేదో చూసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కాస్త ఉప్పు ఇంకాస్త కారం వేసి స్ప్రింకిల్ చేసుకొని టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ను ఇప్పుడు సులభంగా ఇంట్లోనే చేసి ఇవ్వండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి